ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడి మద్య గురించి ఈరోజు కాదు, ఎప్పటినుంచో చర్చ జరుగుతూ ఉంది. విచ్చలవిడిగా మద్యం షాపులు, దానికి అనుబంధంగా బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా రాజ్యమేలుతున్నాయి అధికార పార్టీ వాళ్ళ కనుసన్నల్లోనే. దీని ద్వారా చాలా అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. క్రైమ్ రేట్ కూడా పెరిగిందని ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న మొత్తం అదేదో ప్రభుత్వమే దీని మీద ఆధారపడి ఉన్నట్లు, ప్రభుత్వం నడుపుతున్న నాయకులందరూ దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నట్లు. అసలు దీని మీద ఎవరు కనీస చర్యలు తీసుకోవడానికి కానీ ప్రభుత్వం వైపు నుంచి సిద్ధపడలేదు. ఏ స్థాయిలో ఉంది మద్యం వినియోగం, మద్యం అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయని అంటే, తాజాగా ఆయన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు పెట్టిన వాట్సాప్ స్టేటస్ చుట్టూ జరుగుతున్న చర్చ చూడండి. ఆయన వాట్సాప్ స్టేటస్లో పెట్టిన పోస్ట్ ఏంటి? అయ్యప్ప స్వామి దేవాలయానికి పక్కన, మరో గుడికి పక్కన, అంబేద్కర్ హాస్టల్కి ఏదో దగ్గరలో ఒక బార్ ఓపెన్ అయింది. అది అక్రమంగా నేను తీసేయమని చెప్పాను. వాళ్ళు బేరం మొదలెట్టారు, నెలకు 1,00,000 ఇస్తామని. అక్కడేమైనా కనుక కల్తీ మందు అమ్ముతున్నారో ఏమో అని ఆయన పోస్ట్ పెట్టారు వాట్సాప్ స్టేటస్. అక్రమంగా బార్ ఏర్పాటు చేశారట, తీసేయమని చెబితే నెలకు 1,00,000 ఇస్తాం మీకు అని చెప్పి బేరం మొదలెట్టారట. ఒక టీడీపీ ఎమ్మెల్యే పెట్టిన స్టేటస్ ఇది. జస్ట్ ఇమాజిన్, ఒక బారుడు నెలకు ఒక ఎమ్మెల్యేకి 1,00,000 ఇచ్చి ఇవ్వడానికి సిద్ధపడితే, ప్రతి బారుడు అని తెచ్చుకుంటూ పోతూ ఉంటే, ఇంకా వైన్ షాప్ వాడు ఎంత ఇస్తుండాలి, లిక్కర్ షాప్ వాడు, ఇంకా బెల్ట్ షాప్ వాడు ఎంత ఇస్తుండాలి? అసలు ఈ లిక్కర్ ద్వారానే ఒక ఎమ్మెల్యేకి, ప్రజాప్రతినిధులకి ఎంత అందుతూ ఉండాలి? ఎంత విచ్చలవిడి వినియోగం ఉండాలి? ఆయన చెబుతున్నట్టు నిజంగానే ఏమన్నా ఏమంటారు, కల్తీ మద్యం ఏమైనా అమ్ముతూ ఉన్నారా? ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు అంతంత డబ్బులు? ఏంటి పరిస్థితి? రాష్ట్రంలో ఏమో ఇలాంటి పరిస్థితులు, దేశంలో ఏమో మరొకలాంటి పరిస్థితులు. మళ్ళీ వీళ్ళు వాళ్ళను పొగుడుతుంటారు, వాళ్ళు వీళ్ళని పొగుడుతూ ఉంటారు. జనాల బతుకులు మాత్రం దారుణంగా ఉన్నాయి. గుడి దగ్గర లిక్కర్ షాపు, బడి దగ్గర లిక్కర్ షాపు, బస్ స్టాండ్ దగ్గర లిక్కర్ షాపు, అన్ని దగ్గర లిక్కర్ షాపు. లిక్కర్ షాపు లేదంటే ఇంకా ఏమంటారు, బెల్ట్ షాపులు. పైనేమో ముఖ్యమంత్రి గారు రోజు సీరియస్ అవుతూ ఉంటారు. ఊరికే సీరియస్ అయినట్లు వార్తలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు. ఏ ఒక్క దాని మీదైనా ఈయన సీరియస్నెస్ పనిచేసి ఏదైనా కంట్రోల్లోకి వచ్చినా, ఈయన సీరియస్నెస్ పనిచేసింది అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద, వాళ్ళ నాయకుల మీద కేసులు, అరెస్టులు, హింస, దీంట్లో మాత్రం పనిచేసినట్లుంది. ఇంత విచ్చలవిడి మద్య వినియోగం కరెక్టా అండి? ఏడ చూసినా అక్రమంగా షాపులు, బెల్ట్ షాపులు, ఇప్పుడు బార్లు, ఇవన్నీ కనుక ఓపెన్ చేయడం, ఇది కరెక్టా అండి? ఏమో అండి.